అది క్రీస్తుపూర్వం 1500 నుంచి 500 మధ్యకాలం. మన భారతదేశంలో వేద సంస్కృతి జన్మించింది. ఇది ఒక సాంప్రదాయం కాదు, బ్రహ్మాండమైన జీవన శైలి. ప్రకృతిని పూజిస్తూ, వేదఘోషాలను నినాదిస్తూ, ఋషుల జ్ఞానాన్ని అనుసరిస్తూ ఒక పరిపూర్ణమైన జీవన మార్గం. మనం ఆ కాలానికి వెనక్కి వెళ్ళలేం. కానీ ఒక విషయం చెప్తే నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం సమీపంలో ఒక గ్రామం ఉంది. అక్కడ వేదకాలం ఇప్పటికీ జీవించిపోతుంది. ఇది చరిత్ర కాదు, చరిత్రను తిరిగి నడిపించే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయం గురించి చర్చించబోతున్నా. ఈరోజు ఒక విలేజ్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా. ఇది చాలామందికి తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ విలేజ్ వచ్చేసి కుర్మా అనే విలేజ్. ఈ శ్రీకాకుళం డిస్టిక్, శ్రీకాకుళం సమీపంలో ఈ విలేజ్ అయితే ఉంటుంది. ఈ విలేజ్ ఎందుకు అంత ఫేమస్, ఎందుకు ఈ విలేజ్ గురించి చాలామంది అనుకుంటున్నారంటే, ఆ విలేజ్లో అంత అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విలేజ్ గురించి అందరూ అలా అనుకుంటున్నారన్నమాట. ఏంటి ఆ విషయాలు అంత మంచి ఏముందంటే, పురాతన మన శ్రీకృష్ణ భక్తులు అక్కడ ఉన్నారన్నమాట. అప్పుడు సంప్రదాయాలు, మనం ఉన్న సంప్రదాయాలన్నీ పోయి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఎట్లుంది, ప్యాష్గా అట్లా కాకుండా పోయిన పద్ధతులు సంప్రదాయాలను తిరిగి నిలబెట్టి అక్కడ సంప్రదాయం అంత అద్భుతంగా, అంత చాలా హృదయాలకు అత్తుకపోయే విధంగా ఉంది. ఇది బతుకంటే, ఇది లైఫ్ అంటే, ఇది మానవత్వం అంటే, ఇది అని ప్రతి ఒక్కరికి అనిపించే ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క హృదయాలని కదిలిస్తుంది. ఎందుకంటే అక్కడ పశువులు, వాతావరణం, ఉండే విధానం, కరెంట్ ఉండదు, అండ్ మొబైల్స్ ఉండవు, ప్రపంచంతో సంబంధం ఉండదు. నీ లైఫ్ నువ్వు ఎట్లా బతకాలి ఏంది అనేది అక్కడ పాఠ్యాంశం అది నేర్పిస్తుంది మనిషికి. ప్రతి ఒక్కరు ఈ విలేజ్కి అయితే ప్రతి ఒక్కరు పోయి రావాల్సిన విషయం. ఈ విషయం కరెంట్ ఉండదు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పొద్దుగాల 3 గంటలకు లేస్తారు. శ్రీకృష్ణుని తలుచుకొని భక్తి కీర్తనలు పాడి మంచిగా భక్తిగా శ్రద్ధలతో వాళ్ళ భక్తి గీతాలతో పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఈ విలేజ్కు, కుర్మా అనే విలేజ్కు ఇప్పుడు దీనికి చెప్పడానికి ఏంది కాంటాక్ట్ అంటే, ఇప్పుడు కుర్మా అనే విలేజ్ ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లకు ఈ విలేజ్ని అయితే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పొద్దుగాల లేస్తే ఈరోజు జస్ట్ నువ్వు కాసేపు యూట్యూబ్ ఆన్ చేయి, ఏమొస్తుంది? తల్లిని పిల్ల చంపించింది, ఉంచుకున్నంత చంపించింది, మిండని అది మన లోపల బూతులు అట్లా వస్తాయి. అట్లా ఉంది. వాని ఏమంటారు, సొంత తల్లిని సొంత కూతురు తన లవర్తో చంపించింది, తన తండ్రిని చంపించింది, తన అన్నను చంపించింది. ఇవన్నీ సిచ్యువేషన్. పొద్దుగాల లేసి ఉరుకుల పరుగులు, హత్యలు, మానభంగాలు, ఆ చిన్న పిల్లల గొంతు కోసిరు, ఇవి అవి. పొద్దుగాల లేసే క్రైమ్. ఎవరిని గొంతు కోయాలి, ఎవరు ఉండాలి, ఏంది, ఎవరైనా లాస్ట్ ఆడుకోయేది. అర్థమవుతుందా? ఇది అర్థమై చాలామంది వాళ్ళ చావు వాళ్ళకే తెచ్చుకుంటారు. ఎందుకంటే కొన్ని హ్యాబిట్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు యూత్ అయితే ఎట్లా తయారయ్యారంటే దారుణం తయారయ్యారు. చాలా గలీజ్. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఏడుకైనా ఏ పక్కకైనా పాన్ డబ్బాలు, మందులు, వైన్స్లు. వాళ్ళ హెల్త్ ఈ లోపల ఎంత ఖరాబ్ అవుతుందో వాళ్ళకి తెలియదు. దీనివల్ల ఫ్యామిలీస్ సఫర్, తల్లిదండ్రులు సఫర్, పిల్లలు సఫర్. ఇంత ఘోరం అంటే అంత ఘోరం. వాడికి ఇంత 20 రూపాయల థమ్స్అప్ బాటిల్ తీసుకొని, సిగరెట్ తీసుకొని పక్కన పెట్టుకొని, థమ్స్అప్ బాటిల్ తీసుకొని, ఇంత గలీజ్గా అంటే వాడు కిరాణా షాప్ కొట్టు ఉంటుంది, కిరాణా షాప్ కొట్టు ముంగల నిలబడతాడు. వాడికి వాళ్ళు వస్తుంటారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు, మర్యాద ఉండదు అస్సలు. ఏంది ఎవడైతే నాకేంట్రా అని ఇట్లా ఊపు కుట్ట కాలు మీద కాలు వేసుకొని ఎంత గలీజ్గా తయారయ్యారంటే యూత్. దరిద్రం అంటే దరిద్రం ఫ్రెండ్స్, చాలా అంటే చాలా దరిద్రం. ఇట్లాంటి వాళ్ళు లోపల ఖరాబ్ అయి తొందరనే చచ్చిపోతారు. దీనివల్ల ఇది ఒకవేళ ఇట్లా తాగితే పెళ్ళాన్ని చేసుకుని 2 పిల్లలు అవుతారు. ఇదే హార్ట్ అటాకులు, ఈ బీపీలు, షుగర్లు, ఇవన్నిటికీ ఎందుకు చెప్తానంటే, ఈ విలేజ్కి పోతే ఇవన్నీ తెలుస్తుంది. నీకు లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది, ఎట్లా బతకాలి, ఎట్లా జీవనశైలి అయితే ఏంది, అసలు మనం ఏ నుంచి వచ్చినాము, మనం ఏం చేస్తున్నాము, మన లైఫ్ ఏంది,
అసలు నువ్వు మానవు ఏం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్క లెసన్ నీకు అక్కడ అక్కడ మొత్తం నీకు అక్కడ చదువు, నీకు అక్కడ కాలమే, నీకు అక్కడ వాతావరణం, అక్కడ పద్ధతులే నిన్ను మొత్తానికి నీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది, మొత్తం మార్చేస్తుంది కంప్లీట్గా. ఒక్క ఉదాహరణ చెప్తా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు ఫుల్ స్మోక్ ఎఫెక్టెడ్. అసలు బంద్ చేయాలని కొంచెం ఉంది, కానీ అసలు బంద్ చేయలేకపోతుంది. ఓడోడు కలుస్తున్నారు, దోసుగాడు అంట, వాడు వస్తాడు వీడు వస్తాడు. ఇక ఏముంది, పోతామారా సిగరెట్ తాగుతామా, ఇంకా అది డబ్బలు. వాళ్ళ అమ్మ నాయన అయితే ఒకటే ఏడుస్తారు. మా ఫ్రెండ్ గారు వచ్చి ఒకటే ఏడుపు. ఇస్తారు వాడు 10th టాపర్ అంట, ఏందో అర్థం కాదు. వాడు టాపరా ఈడనో డూపరా అస్సలు అర్థమే కాదు. ఆ టాపరు సిగరెట్లు తాగుడు ఇది కాదు. ఆ విలేజ్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ ఉంచి మొత్తం హ్యాబిట్స్ మొత్తం మార్చుకుంటాడు. అంటే వాడు ఇది పెద్ద టాస్క్. వాడు 1 వీక్ ఉంటాడా అనేది ఒక పెద్ద టాస్క్. పోయిండు దేవుని దయ వల్ల. వాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 వీక్ ఉన్నాడు, బంద్ చేసిండు. 1 వీక్ పోయి కాస్త 1 మంత్ అయింది. అమ్మ నాయన అవసరం అనుకో 1 మంత్ కాదు, వాడు రియలైజ్ అయ్యి 2 మంత్స్ ఉన్నాడు. ఇంకా అంటే 3 మంత్స్ ఉండి మొత్తం కంప్లీట్గా మొత్తం మార్చేసుకొని హ్యాబిట్స్ మార్చుకొని ఇప్పుడు వచ్చి మంచిగా జాబ్ చేసుకొని అమ్మ నాన్న చూసుకొని పెద్ద బిందాస్గా ఒక కారు కొన్నాడు. అసలు అట్లా అది ఇప్పుడు వాడు అంటాడు, అన్న సూపర్ అన్న, నువ్వు ఆ అసలు చెప్పకుండా అసలు నేను ఎట్లా ఉన్నా, ఒక టాపరు అంత గలీజ్గా తయారైతే ఒక అమ్మ నాన్న ఎట్లా తట్టుకుంటారు చెప్పు. వాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. ఆ విలేజ్ అంతా మారుస్తుంది, నీ జీవన శైలి నీ ఏంది అనేది ఆ విలేజ్ అనేది మారుస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఆ విలేజ్కి అయితే ఒకసారి పోయి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ పోయి 2 రోజులు ఉండిరండి. ఈ ఉరుకుల పరుగుల జీవితాలు, ఈ హడావిడి ఏంది, వాళ్ళ వంటలు చేసే పద్ధతులు, అసలు అక్కడ గురూజీ ఉంటారు. అసలు ఎట్లా చెప్పిందంటే అసలు నాకైతే ఏంది ఇది అమ్మ మైండ్ సిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ పొద్దుగల